మన సెల్ నెంబర్ కి 10 అంకెలే ఎందుకు వస్తాయి? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే మన సెల్ నెంబర్ కి 10 అంకెలే ఎందుకు వస్తాయి, అంటే 10 నెంబర్స్ ఎందుకు ఉంటాయి, తక్కువ కానీ ఎక్కువ కానీ ఎందుకు ఉండవు అనే విషయం అయితే మీకు చెప్తున్నాను ఈరోజు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కాన్సెప్ట్లోకి వెళ్తే మన సెల్ నెంబర్కి 10 అంకెలే 10 నెంబర్స్ ఎందుకు పెట్టినారు, ఎక్కువ కానీ తక్కువ కానీ ఎందుకు పెట్టలేదు అని అంటే కనుక దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన దగ్గర 2 బుక్లు 2 బ్యాగులు ఉన్నాయనుకోండి. దాంట్లో 2 రెడ్ 2 గ్రీన్ అనుకుంటే వీటిని ఎన్ని గుణాంకాలుగా మనం రాయొచ్చు అని అంటే కనుక 2 2 4 కాబట్టి 4 గుణాంకాలుగా మనం రాయొచ్చు. సో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మన టెలికాం సంస్థ ఏం చేసింది అని అంటే కనుక ఒకవేళ రేపు మన దేశ జనాభా అనేది 1000 కోట్లకు వచ్చినప్పటికీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా డివైడ్ చేయగలగాలి అంటే కనీసం 10 గుణాంకాలు ఉండాలి. ఎందుకంటే మనకు 1000 కోట్లు అన్నప్పటికీ 11 అంకెల దాకా వెళ్తుంది అనమాట సంఖ్య అనేది. సో ఇండివిజువల్ గా డివైడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో టెలికాం సంస్థ ఏం చేసిందంటే ప్రతి సెల్ నెంబర్ కి 10 వేరే వేరే రకాల అంకెలు ఉండాలి అని చెప్పేసి 10 అంకెల నెంబర్ ని పెట్టిందనమాట. సో 10 అంకెల సెల్ నెంబర్ ఎందుకు వచ్చిందంటే ఇది అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.